నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి, మీరు ఎవరికైనా కనుక డబ్బు ఇచ్చి ఆ డబ్బు అనేది తిరిగి రావటం లేదని, ఆ డబ్బు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళైతే కనుక ఈ వీడియోని ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. నిజంగా చాలామందికి మనీ అనేది లాక్ అయిపోయి రావాల్సిన వాళ్ళ దగ్గర నుంచి రాక మనం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. అలాంటి మనీ ఏదైతే ఉందో అది నిజంగా మీ దగ్గరికి రావాలి అని అంటే ఈరోజు చాలా పవర్ఫుల్ రోజు అండి. అంటే ఈరోజు మనకి సంకటహర చతుర్థి ప్లస్ మనకి శని పేర్చేయండి. అంటే శని భగవానుడు మనకి కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశం చేయడం అనేది జరిగింది ఈ రోజున ఉదయం. అందువల్ల అంతేకాకుండా సంకటహర చతుర్థి కూడా నిజంగా చాలా శక్తివంతమైన రోజు అండి. మనం ఇలాంటి పరిహారాలు చేసేది మంచి మంచి రోజుల్లో చేస్తే కనుక నిజంగా వెంటనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అందువల్ల మీరు ఈ రోజే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్, పడుకునే ముందు. ఇంకా స్విచ్ బోర్డ్ ఏంటి, ఎలా అనుకోవాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఇంకా కొత్తగా ఎవరైతే కనుక చూసేవాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ వీడియోని నచ్చితే కనుక మరొక 10 మందికి షేర్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. మన ఛానల్లో అండి మనం ఎన్నో రకాల పరిహారాలు తెలియచేస్తున్నాము. నిజంగా చాలామందికి అక్క ఈ పరిహారం నాకు ఉపయోగపడింది, ఈ పరిహారం నేను చేశాను అని చెప్పి చాలామంది కూడా కంటిన్యూస్గా అండి. అంటే మనం విశ్వాన్ని కానీ ఏంజల్ని కానీ భగవంతుడిని ఎలా అయితే నమ్ముతున్నామో అలాగే ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ బోర్డ్స్కి కానీ యూనివర్స్కి కానీ చాలా పవర్ ఉందండి. మనం ఏదైతే కనుక మేనిఫెస్ట్ చేస్తూ ఉంటామో అది ఖచ్చితంగా మన దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. అలాంటిది ఈరోజు చూడబోయేది ఏంటి అని అంటే ఒక శక్తివంతమైన పవర్ఫుల్ అయిన స్విచ్ బోర్డ్ గురించి మనం చూడబోతున్నాం. ఈ స్విచ్ బోర్డ్ అండి నిజంగా ఎలాంటి బ్లాకేజెస్ ఉన్నా మనీ పరంగా మనకి రావాల్సిన డబ్బులైనా సరే, మనం నిజంగా ఒక బిజినెస్ కోసం మనం చేయాలి, ఆ మనీ కోసం మనం అరేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నాము, ఒక లోన్ కానివ్వండి, లేదంటే కనుక మనం ఇంకేదైనా సరే చేయాలని అనుకున్నా, ఒక ల్యాండ్ అమ్మేసి ఆ డబ్బులతో బిజినెస్ చేయాలని అనుకుంటున్నామా, లేదంటే మీరు ఎలా ట్రై చేసినా సరే ఏదైతే మనీ కోసం ఎదురు చూస్తున్నారో ఆ మనీ అనేది మీ దగ్గరికి రావాలి అని అంటే కనుక ఈ స్విచ్ బోర్డ్ని ఉపయోగించి మీరు చేసి చూడండి ఫ్రెండ్స్. అది కూడా ఈరోజు సంకటహర చతుర్థి ప్లస్ మనకి శని పేర్చి కూడా అండి. నిజంగా ఈ శని భగవానుడు ఈరోజు ఇలా ప్రవేశం చేయటం వల్ల, అంటే కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశం చేయడం వల్ల కొన్ని రాశులకి బాగుందని, కొన్ని రాశులకి సుమారుగా ఉందని, కొన్ని రాశులకి ప్రాబ్లం వస్తుందని చెప్తున్నారు. కానీ ఎవ్వరు కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదండి. ఈరోజు సంకటహర చతుర్థి కలిసి రావడం వల్ల ఆ వినాయకుడిని దాటి మన దాకా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావండి. అంతేకాకుండా అండి ఈ శని భగవానుడు అండి నిజంగా నీతి నిజాయితీకి ఎవరైతే కనుక కట్టుపడతారో, ఎవరైతే కనుక అలా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళకి అసలు బాధలు అనేవి రాకుండా, కష్టాలు అనేవి రాకుండా చూస్తూ ఉంటారండి. అందువల్ల ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేస్తేనే మనం భయపడాలి, కానీ దేనికోసం భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా కూడా ఆ వినాయకుడు ఈరోజు సంకటహర చతుర్థి అంటే ఆ వినాయకుడి మంత్రం ఉండనే ఉంది. మీరు ఓం గం గణపతియే నమః. ఇంకా నాకేదైనా భయంగా ఉంది ఈ శని పేర్చి వల్ల, అంటే శని వేరే రాశిలోకి ప్రవేశం చేయడాన్ని శని పేర్చి అంటారు. అలా కనుక భయపడుతూ ఉన్నవాళ్ళు, ఇంకా నమ్మకం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వినాయకుడిని తలుచుకొని ఓం గం గణపతి అయిన మహా అని కూడా అనుకోండి. ఇంకా అలాంటి రోజున కనుక మన ఈ స్విచ్ బోర్డ్ని కూడా, అంటే మంత్రాలు పూజలు ఎవరు చేయలేదని అనుకున్న వాళ్ళు ఈ స్విచ్ బోర్డ్ని ఈరోజు ఉపయోగించి చూడండి ఫ్రెండ్స్. ఈరోజు నిజంగా శుక్రవారము 6వ తారీఖు. ఇంకొక విషయం, శక్తివంతమైన ఒక విషయం కూడా ఏంటి అని అంటే 6 అంటే శుక్ర భగవానికి సంబంధించిన సంఖ్య అండి. అందువల్ల ఈరోజు 6వ తారీఖు శుక్రవారం కూడా. అందువల్ల మీరు ఈరోజు స్టార్ట్ చేయడం అనేది మనీ పరంగా మన లక్ష్మీదేవి మన ఇంటికి రావాలి అంటే ఈరోజు స్టార్ట్ చేయడం అనేది చాలా మంచిది. ఏం చేయాలి అని అంటే ఈ స్విచ్ బోర్డ్స్ అనేవి నిజంగా చాలామంది అక్క తెలుగులో చెప్పండి అక్క మాకు అర్థం కావట్లేదు అని అంటున్నారు. ఈ ప్రొనౌన్సియేషన్ అనేది మీకు ఇంగ్లీష్లో అర్థం ఉన్నా కూడా అర్థం కానప్పుడు మీకు తెలుగులోనే ఎలా అయితే చెబుతున్నామో అలాగే మీకు అర్థమైనట్టుగా రాసుకోండి. అలా రాసుకొని మీరు అనుకుంటే చాలా మంచిది. కానీ ఈ స్విచ్ బోర్డ్ని మీరు రాస్తే
చాలా మంచిదండి. మీరు ఈరోజు ఈ స్విచ్ బోర్డ్ని పడుకునే ముందు 9 సార్లు రాసి చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మనం అనుకుంటూ ఉంటాం, రిపీటెడ్గా చాంట్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా మీరు చాంట్ చేసేటప్పుడు రాయటం కూడా చాలా మంచిదండి. నిజంగా అనుకున్న దానికంటే మనం రాయటం వల్ల పవర్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఒక వైట్ కలర్ పేపర్ తీసుకొని మీరు ఇప్పుడు చూపించబోయే ఈ స్విచ్ బోర్డ్ని ఒక గ్రీన్ కలర్ పెన్నుతో మీరు రాసుకోండి ఫ్రెండ్స్. 9 సార్లు రాయండి. రాసిన తర్వాత ఆ పేపర్ని మీరు ఏం చేస్తారంటే మడిచి మీ పిల్లో కింద పెట్టి పడుకోండి. లేదంటే కనుక మీ మనీ పర్సులో అయినా సరే మీరు పెట్టండి. ఈరోజు ఆ వినాయకుడిని తలుచుకొని ఓం గం గణపతి నమః అనే మంత్రాన్ని అనుకుంటూ ఆ పేపర్ని మీ దిండి కిందే పెట్టైనా సరే పడుకోవచ్చు, లేదంటే కనుక మీ పర్సులో పెట్టైనా పడుకోవచ్చు. ఇంకా ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అనేది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఇదేనండి. రష్ ఆన్ కౌంట్ నౌ డన్. రష్ ఆన్ కౌంట్ నౌ డన్ అంటే మనీ ఫ్లో అనేది మనకి ఎప్పుడు కూడా రష్గానే ఉండాలండి. అంటే ఈ రోజు నుంచి అలాంటి రష్గా ఉండే మనీ ఫ్లో అనేది ఈ రోజు నుంచి మనకి సక్సెస్ అయ్యింది. డన్ అంటే జరిగిపోయింది. నిజంగా ఎప్పుడు కూడా అండి స్విచ్ బోర్డ్స్ కానీ మనం ఏదైనా సరే ఒక పరిహారం చేసేటప్పుడు ఏంజల్ నెంబర్స్ గురించి కానీ చేసేటప్పుడు యూనివర్స్కి మనం అది జరిగినట్టుగా భావించుకుంటూ అనుకుంటూ ఉండాలండి. అంటే మనీ అనేది ఏదైతే మీకు బ్లాకేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తే ఎంత హ్యాపీగా ఉంటారో అలా అనుకుంటూ ఈ స్విచ్ బోర్డ్ని 9 సార్లు రాయండి ఫ్రెండ్స్. రాసి ఆ పేపర్ని మర్చిపోకుండా మీరు దిండి కింద పిల్లో కింద పెట్టుకోవడం అనేది మంచిది. రష్ ఆన్ కౌంట్ నౌ డన్. ఇందులో ఎలా అయితే చూపిస్తున్నామో అలాగే ఐఫెన్తో సహా మీరు కంటిన్యూస్గా ఒకే సెంటెన్స్ అండి. ఇది నేను పైన స్ప్లిట్ చేసినట్టుగా మనం రష్ ఆన్ అని రాసాము, ఆ తర్వాత కౌంట్ నౌ డన్ అని రాసాము. ఇది ఒకే సెంటెన్స్గా అయినా సరే మీరు రాసుకోవచ్చు. 9 సార్లు రాసి చూడండి ఫ్రెండ్స్. నిజంగా ఇలాంటి మనీ ఉన్నా కూడా మీకు రావాల్సింది మనీ. రేపొద్దున కూడా వాళ్ళు ఫోన్ చేసి ఖచ్చితంగా మనీ వచ్చి తీసుకోమని మీకు ఫోన్ చేయడానికి అవకాశం అనేది ఉందండి. మీరు విశ్వానికి ధన్యవాదములు చెప్పి ఈ పరిహారం చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. మళ్ళీ మంచి గోల్డ్ మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.